కార్యాలయంలోకి తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుపెడుతోన్న నేపథ్యంలో పోలీసుల వ్యవహారశైలిపై ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల్ని కార్యాలయంలోకి అనుమతించకపోవడమేనా సెక్యూరిటీ అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో హోంమంత్రి చినరాజప్ప మరికొంతమంది నేతలు కలిసి వారించడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. అనంతరం సీఎం చంద్రబాబు 10 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. త్రివర్ణ పతాకంతో పాటు పార్టీ పతాకాన్ని కూడా ఆవిష్కరించారు. చెప్పండి అసలు అది కరెక్ట్ లేదండి. మరి బయట జిల్లా ఏంటండి కరెక్ట్ ఏంటి పార్టీ అసలు ఎందుకు ఎలా చేయాలి? అన్ని జిల్లాలో వస్తున్నారు కదా, అన్ని జిల్లాలో ఎలా చేయాలి? ఎందుకు ఎలా చేయాలి? మీరు అసలు క్రౌడ్ పెరిగిపోతుంది. ఏడు క్రౌడ్ పెరిగిపోతుంది. ఎంతమంది అండి? 140 మంది వస్తారండి. 300 మంది వస్తారు. రామాడు గారు 300 మంది వస్తారు. రానివ్వండి, సీఎం గారు కావాలి. వాళ్ళందరినీ పంపించవచ్చు. సార్ ఇప్పుడు ఎవరిని డిస్క్రిమినేట్ చేస్తారు? ప్రతి ఒక్కరిని చెప్పాలి. Security means allowing all the people and make security. ఎన్టీఆర్